వేదిక మీద ఉన్న గొప్ప వాళ్ళందరికీ కొందరు వెళ్ళిపోయారు గెస్ట్ మనం వాళ్ళందరికీ గుర్తు తెచ్చుకుంటూ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మన మీడియా మిత్రులందరికీ అండ్ ఐ థింక్ ఆర్టిస్ట్ ఫ్యామిలీ వాళ్ళు వెల్ విషర్స్ అందరూ వచ్చారు. మీరు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజున పొద్దున ఇంత టైం తీసుకొని ఇక్కడ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గుడ్ మార్నింగ్, ఐ థింక్ ఆల్మోస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్. చాలాసేపు నేను తిట్టుకోలేదు, ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఒక టీమ్ ఈ రోజు దాకా రావడానికి ఎంతో మన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు వచ్చేంత వరకు చాలా చెప్పుకోవాలని ఆలోచిస్తూ వస్తారు, కానీ ఇక్కడ వచ్చే వరకు ఎక్సైట్మెంట్లో స్ట్రెస్లో చెప్పలేకపోతున్నారు. అందులోనే మనం తెలిసిపోతుంది ఎంత జర్నీ అయి ఉండొచ్చు, ఎంత స్ట్రగుల్ అయి ఉండొచ్చు. అందరూ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నారు వాళ్ళ కష్టాలు, అంటే మాటల్లో చెప్పలేరు, మనం చూడలేము కూడా. బట్ ఆ జర్నీలో అనుభవించిన వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది వాళ్ళ జర్నీలో ఎంత నొప్పిలు ఉంటాయి, ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి అనేది. సో అది అర్థం చేసుకున్నందుకు నాకు తెలిసి కనకల గారు కూడా అందుకే తొందరగా వస్తారు. అండ్ దట్ ఈస్ వై నాకు ఎంతసేపు ఉన్నా ఎంత నొప్పి అయినా నాకు ఒక 1 hour నొప్పి, అంతేగాని వాళ్ళ అనుభవాలు వాళ్ళ ఈ ఒక్క రోజు వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే ఒక రోజు. సో అలాంటి ఒక రోజులో పంచుకొని ఇక్కడ ఉండడానికి నేను చాలా హ్యాపీ. ఈ సినిమాలో నేను వర్క్ చేయలేదు, ఆయన నాకు చెప్పగానే ఈ సినిమాకి కనెక్షన్ నాకు జగన్ గారు నాకు ఇంకో కామన్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. ఆయన చెప్తే మన బాలకృష్ణ గారి ఫ్యాన్ అసోసియేషన్ అనమాట, అందరూ బాలయ్య బాబు ఫ్యాన్స్, అందరూ యాక్చువల్లీ అన్నిట్లో కూడా చాలా టాప్ లెవెల్లో ఉన్న ఫ్యాన్స్ అనమాట. సో అంత ప్రేమగా అభిమానంతో వచ్చి పిలిచినందుకు అండ్ వాళ్ళ ట్రైలర్, వాళ్ళ బ్యాక్ స్టోరీ, వాళ్ళ ఎలా ఈ సినిమా తీశారనేది చూసేటప్పుడు నాకు చాలా అంటే టచింగ్ అనిపించింది. బికాజ్ ఆల్రెడీ చెప్పినట్టు చాలామంది ఈ మధ్య కొత్త వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కొత్త సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. సో గ్రో అవ్వాలి ప్రతి ఒక్కరు. ఒక సినిమా పరిశ్రమ అంటేనే మన ఫ్యామిలీ, ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఫ్యామిలీ. ఎవరు ఒకరు గెలవాలి లేదా ఇంకొకరు ఊడిపోవాలని కాదు. ప్రతి ఫ్రైడే ఎవరు ఒకరిదో ఇద్దరిదో అయిపోతుంది, కానీ ప్రతి ఫ్రైడే మన వాళ్ళే గెలుస్తారు, ఎవరు గెలిచినా మన వాళ్ళే. సో ప్రతి ఒక్కరు గెలవాలి, ప్రతి ఫ్రైడే ఎవరొకరు మన వాళ్ళే గెలవాలి. అండ్ ప్రతి ఒక్కరు కష్టంతో పెట్టిన డబ్బు, కష్టంతో పెట్టిన వాళ్ళ కష్టాలు, హార్డ్ వర్క్, నిద్ర లేని నైట్స్ అన్నిటికీ ఒక ఫ్రైడే రిటర్న్ వస్తుంది. సో చాలా మల్టిపుల్స్లో రిటర్న్ వస్తుంది. అలాంటి సినిమా ఈ హద్దు లేదు అవ్వాలని నా కోరిక. మీ కెరియర్ స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ ఫ్రైడే మన సినిమా రిలీజ్ ఉన్నప్పుడు నేను అదే చెప్పాను, జనాలకి ఏదో ప్రతి ఫ్రైడే సినిమాలు చూస్తుంటారు, ప్రతి ఫ్రైడే ఎవరో ఒకరు వస్తున్నారు, అన్నీ ఒక సినిమాల్లో ఒక సినిమా ఇది అని వాళ్ళ థాట్ ఉంటుంది. బట్ ఎంతోమందిది ఫస్ట్ సినిమా, లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఒక మైల్ స్టోన్ అయిపోతుంది లైఫ్లో, ఒక కొత్త ఓపెనింగ్, మరొక జన్మ. సో ఈ ఫ్రైడే March 21 హద్దు లేదురా రాబోతుంది. రాజశేఖర్ గారు అని ఒక కొత్త డైరెక్టర్ మీకు పరిచయం అవుతున్నారు, మన వీరేష్ గారు కొత్త ప్రొడ్యూసర్ మీకు పరిచయం అవుతున్నారు, చాలా కొత్త ఆర్టిస్టులు పరిచయం అవుతున్నారు. వచ్చి సినిమా చూడండి. అందరికీ మీరు కొనే ఒక టికెట్ మీకు సినిమా టికెట్, కానీ వీళ్ళ కెరియర్స్కి అది టికెట్. సో దే విల్ స్టార్ట్ దేర్ కెరియర్ విత్ యువర్ బ్లెస్సింగ్స్. సో ఆ ఒక్క టికెట్ కొనండి, వచ్చేయండి. అలాంటి డబ్బులు మనం ఎంతో చాలా థింగ్స్కి, మన స్వార్థి సెల్ఫిష్ థింగ్స్కి స్పెండ్ చేస్తాము, వేస్ట్ చేస్తాము. ఇది ఒక కాంట్రిబ్యూషన్ లాగా వచ్చి చూడండి, ఎంతోమందికి సపోర్ట్ అయిపోతుంది. సో 21 Marchకి థియేటర్స్కి వెళ్ళి హద్దు లేదురా సినిమా చూసి మన సినిమా వాళ్ళందరినీ గెలిపించండి అని మేము అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రెడీ అయిపోయావు పాట పాడడానికి? ఇద్దరు అంకుల్ కూడా ఆ రోజు వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి చాలా థ్యాంక్ యూ, ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చిగురించే స్నేహపు చైత్రం, పసి మనసులు కలిసిన తరుణం, ఆ మేఘమే మట్టిని చీరి పరిమళమేదో పంచిన వైనం. థ్యాంక్ యూ సో మచ్.